ఇవాల్టి మన కథ పంచమాంగ బలం. మనకి త్రివిధ దళాలు తెలుసు కదా. అవి సైనిక, నావిక, వైమానిక దళాలు. పూర్వం ఇలానే రాజులకు కూడా చతురంగ బలాలు ఉండేవి. అవి రథ, గజ, తురగ, పదాతి దళాలు. ఇలా రాజులు ఈ చతురంగ బలాలతో పొరుగు రాజ్యం మీద యుద్ధం చేసి పొరుగు రాజ్యాలను జయించి రాజ్య విస్తరణ చేసేవారు. ఈ చతురంగ బలాలే కాకుండా ఎవరికీ తెలియని ఐదవ బలం కూడా ఉంది. అదే పంచమాంగ బలం. ఈ కథలో రాజైన ధర్మపాలుడు తన ఇద్దరి మంత్రులలో ఒకడిపై తన రాజ్యభారమంతా ఉంచి రాజ్యాన్ని గాలికి వదిలి తాను మాత్రం విలాసాల్లో తేలియాడుతూ మంత్రి పన్నిన పన్నాగంలో ఎలా చిక్కుకోబోయాడు. చివరికి మంత్రి పన్నిన పన్నాగానికి ధర్మపాలుడు చిక్కేలా లేడా? మంత్రి చేసిన కుట్రేమిటో, పంచమాంగ బలానికి ఈ కథకి సంబంధం ఏమిటో, అసలు పంచమాంగ బలం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఇక కథలోకి వెళ్ళాలి. కథలోకి వెళితే మాళవ దేశానికి కౌసంబీ నగరం రాజధాని. ఇలా కౌసంబీ నగరాన్ని రాజధానిగా చేసుకుని మాళవ దేశాన్ని విక్రమసింహుడు పాలిస్తున్న కాలంలో విక్రమసింహుడు హఠాత్తుగా మరణించాడు. విక్రమసింహుడి కొడుకైన ధర్మపాలుడు రాజైనాడు. ఆయనకు అనుభవం గల మంత్రులు ఇద్దరుండేవారు. ఒకడి పేరు విజయకేతుడు, రెండోవాడి పేరు విహారభద్రుడు. కొత్తగా రాజ్యాభిషిక్తుడైన ధర్మపాలుడు తన రహస్య మందిరంలో ఇద్దరు మంత్రులతో మొదటి సమావేశం ఏర్పరచుకున్నాడు. అది కూడా ఇద్దరు ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు వచ్చేలా ఏర్పాటు చేశాడు. మొదటిగా మంత్రి విజయకేతుడు రహస్య మందిరానికి వచ్చాడు. రాజు విజయకేతుడిని చూసి, మంత్రి, నా పరిపాలన సరిగా ఉండాలంటే నేను పాటించవలసిన ప్రధాన నీతి ఏది అని అడిగాడు. ఈ ప్రశ్నకు విజయకేతుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, అన్నింటిలోకి ప్రధానమైనది దండనీతి. అగ్నిచేత బంగారానికి కాంతి వచ్చినట్లు, సమ్మెట దెబ్బల చేత ఇనుముకు బలం వచ్చినట్లు దండనీతి ద్వారా పరిపాలన ప్రకాశిస్తుంది. ప్రజలకు హాని సోకదు, వారు సుఖపడతారు అని చెప్పాడు. సరే మంత్రివర్య, మీరు వెళ్ళవచ్చు అని విజయకేతుడిని పంపించి విహారభద్రుని పిలిపించాడు. తరువాత విహారభద్రుడు కూడా వచ్చి ఈ విధంగా చెప్పాడు. రాజా, పరిపాలన దుస్తరమైనది. ఆదర్శంగా పరిపాలించే రాజుకు నిద్రాహారాలు కూడా ఉండవు. అందుచేత బుద్ధిమంతుడైన రాజు పరిపాలనా భారాన్ని సమర్థులైన మంత్రులపై వదిలి తనివి తీరా సుఖాలను అనుభవించాలి అని చెప్పాడు. రాజు ఇది విని ఆశ్చర్యపడి, మరి రాజనీతి మాట అని అడిగాడు. రాజా, నీతి పుస్తకాలలో మాత్రమే ఉంటుంది. అంతెందుకు, తమ సుఖం కోసం నీతిని వ్యాస పరాశరుల వంటి వారే ఉల్లంఘించారు. మన వంటి మానవ మాతృలంతా. నీవు చిన్నవాడవు, ఈ యవ్వనము రాజభోగాలు శాశ్వతమా చెప్పు? కావాలంటే మళ్ళీ వస్తాయా? అందుకని ఉండగానే వీటిని సార్థకం చేసుకోవాలి అన్నాడు విహారభద్రుడు. ఇది విన్న రాజు ఒక్క క్షణం ఆలోచించి, మరి దండనీతి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. మహారాజా, విష్ణుగుప్తుడు సంగ్రహించిన దండనీతి చూసిన 6000 శ్లోకాలున్నవి. అదంతా వల్లివేసిన దానికి భాష్యం చెప్పడానికి బోలెడంత శబ్దశాస్త్రం చదవాలి. అప్పటికీ ఒకరు చెప్పిన అర్థాలు మరొకరు ఒప్పరు. మనం లోకవృత్తం అనుసరించి పోవలసిందే గాని శాస్త్రాల వల్ల కొంచెం కూడా పనికాదు అన్నాడు విహారభద్రుడు. ఇది విన్న ధర్మపాలుడు ఆలోచనలో పడ్డాడు. రాజుకి ఈ సలహా నచ్చినట్లే కనబడింది విహారభద్రుడికి. ధర్మపాలుడు రాజ్యభారమంతా విహారభద్రుడి మీద వదిలిపెట్టి తాను జోదం, వేట, తాగుడు మొదలైన వ్యసనాలలో మునిగిపోయాడు. తన ఇంకో మంత్రిని విజయకేతుని పిలిచేవాడు కాడు, ఏ సలహా అడిగేవాడు కాడు. ధర్మపాలుడు రాజైనప్పటికీ పైకి చూడడానికి విహారభద్రుడిదే రాజ్యమన్నట్లు కనబడింది. ఆయన ఏ విషయమూ రాజుతో చెప్పేవాడు కాడు. అన్ని రాచకార్యాలు తానే స్వయంగా చూసేవాడు. విహారభద్రుడి వల్ల అన్యాయం జరిగిన వారు రాజుతో మొరపెట్టుకునేందుకు కూడా వీలులేదు. విహారభద్రుడి ఆదరణ లభించిన వారు విశృంఖలంగా ప్రవర్తించనారంభించారు. క్రమంగా దివాణమంతా అరాజకమైపోయింది. ప్రజలలో కూడా జోదము, తాగుడు మొదలైనవి హెచ్చైపోయాయి. వీటి వెంటనే దొంగతనం కూడా ప్రబలింది. అయితే జోదరులు, తాగుబోతులు తమ అవసరాల కోసం చేసే దొంగతనాలకు శిక్ష కూడా ఉండేది కాదు. ఎందుకంటే న్యాయాధికారులు కూడా అటువంటి దురభ్యాసాలు కలవారే. కౌసంబీ నగరంలోని అరాజక స్థితి గురించి చోళదేశానికి వార్తలు వెళ్ళాయి. మామూలు పరిస్థితుల్లో చోళరాజు మాళవ దేశాన్ని జయించలేడు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. ఇదే సరైన సమయంగా భావించిన చోళరాజు తన మంత్రి కొడుకు వినీతుడైన వాడిని కౌసంబికి పంపాడు.
వాడు వచ్చి దివాణం పరిస్థితులన్నీ గమనించి మెల్లగా విహారభద్రుడి అండ చేరాడు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. ఒకనాడు విహారభద్రుడు వినీతుణ్ణి రాజు దగ్గరకు తీసుకుపోయి, రాజా, ఇతను చోళదేశపు మంత్రి కుమారుడు. తన రాజు చేత అవమానం పొంది పగబట్టి మన ఆశ్రయం కోరి వచ్చాడు. మన శత్రువుకు శత్రువైన వాడు మనకు మిత్రుడైన రాజనీతి ప్రకారం ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చు అని రాజుతో చెప్పాడు. రాజు దీనికి అంగీకరించాడు. రెండవ మంత్రి అయిన విజయకేతుడికి మాత్రం ఇదేమీ నచ్చలేదు. ఆయన రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఈ వినీతుణ్ణి మనం పరీక్షించకుండా చేరనివ్వడం పొరపాటు. చోళరాజు మన దేశం మీద చాలా కాలంగా కన్నేసి ఉన్నాడు. మనని జయించడం అలవిగాక కాలానికి కట్టుబడి ఉన్నాడు. ఈ వినీతుడు మన కోట రహస్యాలు చోళదేశానికి చేరవేస్తే మన పతనం తప్పదు అని హెచ్చరించాడు. ఇది విన్న రాజు ఒక నవ్వు నవ్వి, పిచ్చివాడా, మనమే చోళదేశపు రహస్యాలు వినీతుడి దగ్గర నుంచి తెలుసుకుందాం, నువ్వేమీ భయపడకు అన్నాడు రాజు. చూస్తుండగానే ధర్మపాలుడి ఆస్థానంలో వినీతుడు గొప్పవాడైనాడు. అతని పరివారం రోజు రోజుకు మారుతుండేది. చోళదేశం నుంచి నిత్యము ఎవరెవరో వచ్చి వినీతుడి వెంట కొద్ది రోజులు తిరిగి మాయమైపోతుండేవారు. ఎప్పుడైనా రాజు వీళ్ళంతా ఎవరు అని అడిగితే, వీరంతా చోళరాజ్యం మన చేతిలోకి రావడానికి ప్రాణాలుడ్డేవారు అని వినీతుడు రాజుతో చెబుతుండేవాడు. ఈ విధంగా వచ్చిన వారంతా చోళ సైనికులు. వారు ఒక్కరూ తిరిగిపోలేదు. వారందరినీ రహస్యంగా దాచడానికి వినీతుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన ఇంటిని దివాణం ఖర్చుతో కట్టించాడు. దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించాడు. దాని నిండా ఆయుధాలు చేర్పించాడు. వారిని రాజుగారి సొత్తుతోనే పోషించసాగాడు. కొద్ది కాలంలోనే 5,000 సైనికులు సమకూర్చబడ్డారు. ఇదంతా విజయకేతుడు తన గూఢచారుల వల్ల తెలుసుకుంటూనే ఉన్నాడు. వినీతుడి సొంత ఖర్చు కింద అయ్యే మొత్తాన్ని బట్టి అతను పోగు చేసిన సేనను కూడా ఆయన ఊహించగలిగాడు. రాజుగారితో ఈ విషయం చెప్పి ప్రయోజనం ఉండదని విజయకేతుడు తాను తెలుసుకున్న విషయాలను రాణి అయిన సునందనాదేవికి తెలియపరిచాడు. విజయకేతుడు చెప్పినదంతా రాణి ధర్మపాలుడికి వివరించి చెప్పింది. అంతా విన్న రాజు చిరునవ్వు నవ్వి, మహారాణి, మీరేమీ కలత చెందకండి. నేను మన మంత్రి అన్నీ చక్కదిద్దుతాం. మీరేమీ అధైర్యపడకండి. ఈ సమయం కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మంత్రి విహారభద్రుడిని రాజు గుడ్డిగా నమ్ముతున్నాడని మహారాణికి అర్థమైంది. కానీ మహారాజు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అని ఎందుకన్నాడో మాత్రం అంతు చిక్కలేదు. మర్నాడు సభకు రాగానే ధర్మపాలుడిలో చాలా మార్పు కనిపించింది. ఆయన విహారభద్రుడిని పిలిచి, మంత్రి, రాజ్యాంగమంతా ఎంతకాలము నువ్వే చూస్తూ అలసిపోయావు. ఇవాళ నేను చూస్తాను అన్నాడు. విహారభద్రుడు చమత్కారపు మాటలతో రాజు మనసు మళ్లింపజూశాడు. కానీ లాభం లేకపోయింది. రాజు ఖజానా పరిస్థితి, రాబడి ఖర్చు, పన్నుల వసూళ్లు, ప్రజలు చేసుకున్న విన్నపాలు, వాటి విషయంలో జరిగిన చర్చలు వివరించాడు. అంతా విన్న రాజు, మంత్రి, శత్రురాజులు మనపై వచ్చి పడితే వారు గెలవడానికి మన పరిస్థితి అనుకూలంగా ఉన్నది. దీనికేమంటావు అని అడిగాడు రాజు విహారభద్రుణ్ణి. రాజా, ఇప్పుడు మనకు యుద్ధ భయం ఏమిటి అన్నాడు విహారభద్రుడు. చోళరాజు మన మీదకి పంచమాంగ బలాలతో దండెత్తి రాబోతున్న సంగతి నీకింకా తెలియదా అన్నాడు రాజు. విహారభద్రుడు తెల్లబోయి, పంచమాంగ బలాలేమిటి మహారాజా అన్నాడు. ఆనాటి సేనలలో రథ, గజ, తురగ పదాతి దళాలుండేవి. వాటిని చతురంగ బలాలు అనేవారు. చతురంగ బలాలతో చోళరాజు మన మీదకి వస్తాడు. పంచమాంగ బలం మనం ఉప్పు తింటూ మన దేశంలోనే ఉన్నది. ఈ సంగతి కూడా తెలియని నిన్ను మంత్రిగా ఉండనివ్వడం మంచిది కాదు అంటూ రాజు ఆయన్ని పెడరెక్కలు విరిచికట్టి అప్పటికప్పుడే ఖైదు చేయించి విజయకేతుని మంత్రిగా చేశాడు. ఇంతకీ ధర్మపాలుడు ఎన్నడూ విహారభద్రుని పూర్తిగా నమ్మలేదు. ధర్మపాలుడు తండ్రి చనిపోతూ తన మంత్రులలో ఒకడు కుతంత్రాలు చేసేవాడు ఉన్నాడని ఆయనకు కూడా కొద్ది కాలం ముందే తెలిసిందని ఈ విషయం ధర్మపాలుడితో చెప్పి ఆ మంత్రి పేరు చెప్పేలోపే తుదిశ్వాస విడిచాడు. ఆ మంత్రి ఎవరో ధర్మపాలుడికి తెలియరాలేదు. అయితే తాను యువకుడు, రాజ్యానుభవం లేనివాడు కావడం చేత తన మంత్రులిద్దరిలో తను మేలు కోరేదెవరో, తన వెనక కుట్రలు పన్నేదెవరో తెలుసుకోవడం కోసమే అమాయకుడిలా నటించాడు. ఇప్పుడు తాను జోక్యం కలిగించుకునే సమయం వచ్చిందని రాజు గ్రహించాడు. ఇలాంటి సమయం కోసమే రాజు ఎంతో కాలంగా ఎదురుచూశాడు.
వెంటనే రాజు మంత్రి విజయకేతుడు కలిసి వినీతుడు తన సైనికుల కోసం కట్టించిన భవనానికి వెళ్ళారు. అక్కడి వారిని రాజు ఆ భవనం ఎవరిదని అడగగా అది వినీతుడిదేనని అక్కడి వారన్నారు. రాజు వెంటనే వినీతుడికి కబురు చేసి అతను వచ్చాక, ఈ భవనం నీదేనా? ఇంత పెద్ద భవనాన్ని ఎవరి అనుమతితో కట్టించావు? ఇందులో ఏమున్నది అని అడిగాడు. మహారాజా, ఏలినవారి కోసం మంత్రిగారు కట్టించమంటే నేనే దగ్గరుండి కట్టించాను. ఈ భవనం నాది కాదు, ఇందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వినీతుడు. ఓహో, అయితే ఈ భవనం నీది కదా, నా కోసమే కట్టించారన్నమాట. నాకు ప్రస్తుతం ఈ భవనంతో పనిలేదు. అందుచేత దీని వాకిళ్ళు కిటికీలు మూసివేసి లోపలికి గాలి కూడా చొరబడకుండా ఇటుకలో సున్నము పెట్టి గోడలు కట్టించండి. ఈ భవనంలో ఏమున్నది తర్వాత చూసుకుందాం. అంతదాకా వినీతుడిని భద్రంగా చెరలో ఉంచండి అన్నాడు రాజు. ఇది విన్న వినీతుడికి తాము పన్నిన పన్నాగం రాజుకు తెలిసిపోయిందని అర్థమైంది. ఒక్క పూటలో ఆ భవనం 5,000 శత్రు సైనికుల గోరీ అయిపోయింది. వినీతుడు ఖైదీ అయిపోయాడు. కానీ ఇదివరకే అతను పంపిన వార్తను బట్టి చోళరాజు తన చతురంగ బలాలతో కౌసంబీ కోటపైకి దండెత్తి వచ్చాడు. దీనికంతకు సిద్ధంగానే ఉన్న విజయకేతుడు శత్రుబలాలను కోటదాకా రానిచ్చి తన బలాల చేత శత్రుబలాలను చుట్టుముట్టించాడు. కోట గోడలపై ఉన్న సేనకు తమ వెనక చేరిన సేనకు మధ్య నలిగి చోళబలాలు నాశనమయ్యాయి. అనుకున్న ప్రకారం సమయానికి కోట లోపల ఉన్న పంచమాంగ దళం ఎందుకు రాలేదో చోళరాజు ఊహించలేకపోయాడు. ఆయన యుద్ధంలో పరాభవం పొంది ఎలాగో ప్రాణాలతో తప్పించుకుని తన దేశం చేరాడు. ధర్మపాలుడు విహారభద్రుణ్ణి వినీతుణ్ణి విచారణ జరిపించి వారిద్దరికీ ఉరిశిక్ష విధించాడు. వారి శవాలను కోటగోడలకు తలకిందులుగా వేలాడగట్టి గోడ మీద పంచమాంగ బలాల నాయకులకి ఇదే శిక్ష అని రాయించాడు. యుద్ధంలో పరాజయం పొంది పారిపోయిన చోళరాజుకు అప్పటి నుంచి మాళవ దేశం పేరు చెబితేనే అతనికి వెన్నులో వణుకు పుట్టేది. ఇక ధర్మపాలుడు విజయకేతుని మంత్రిగా చేసుకుని రాజ్యపాలన కొనసాగించి తన తండ్రి కన్నా గొప్ప రాజనే కీర్తిని గడించాడు. కథ బాగుంది కదా? కథ మీకు నచ్చిందా? కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.